అందరికి నమస్కారం అండి. ఈరోజు కనితి గౌరీ సేవా సంఘ ఆధ్వర్యంలో శ్రీ గౌరీ పరమేశ్వర ఉత్సవాలు అనుమహోత్సవాలు ఈరోజు జరుగుతున్నాయండి. అందులో భాగంగా ఉదయం నుంచి అధిక సంఖ్యలో గౌరీ మహిళలు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ప్రజలు కానీ మా కులదైవమైనటి గౌరీ పరమేశ్వరుల్ని పూజ చేసుకొని దర్శించుకోవడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు కొంచెంసేపట్లో అమ్మవారికి పసుపు కుంకాలు సారి సమర్పించడం ఊరేగింపు ప్రారంభం అవుతుందండి. ఆ ప్రారంభమైన అనంతరం సాయంత్రం అమ్మవారి ఉత్సవం ఊరేగింపు అనుపు మహోత్సవం కూడా ప్రారంభం. ఆ ప్రారంభంలో భాగంగానే ఈరోజు సుమారుగా 3 స్టేజ్ ప్రోగ్రాలు, 4 నేల వేషాలు, ఈ ప్రాంతంలో మొదటిసారిగా గౌరీ మహిళలతో గరిడి కూడా ప్రాంతంలో పెట్టడం జరిగిందండి. చాలా అద్భుతంగా అనుపు కార్యక్రమాన్ని ఊరేగింపు కానీ చాలా గ్రాండ్గా జరుగుతుందండి. అందులో భాగంలో ప్రజలందరూ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అనుపు మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇది గౌరీ పరమేశ్వరులు అనేది ఒక సంవత్సరం కాదండి, ఎప్పుడో మా ముత్తాతల నుంచి వస్తున్న కార్యక్రమం అండి. అందులో భాగంగా ఈ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కార్తీక మాసం ప్రారంభంలో గౌరీ పరమేశ్వరులు పెట్టడం, కార్తీక మాసం లాస్ట్లో అనుపు కార్యక్రమం జరగడం జరుగుతుందండి. ఎవరికి ఏదన్నా మా కులదైవం అందరికీ ఈ కనితి గౌరీ సేవ గౌరీ పరమేశ్వరులు అందరి మీద ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయండి. అందులో భాగంగా ఈ ప్రాంతంలో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా గౌరీ సంఘం తరపు నుంచి కోరుకుంటూ అందరికీ కనితి గ్రామం ప్రజలందరికీ కూడా, అలాగే పక్కన ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా మేము శ్రీ శ్రీ గైరమ్మవారు అనుపు మహోత్సవం సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇది తాత ముత్తాతల నుంచి కూడా ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి గైరమ్మవారు పండగ సందర్భంగా ఈ పండగ ఏంటంటే పౌర్ణమి నాడు తీసుకొస్తూ కార్తీక మాసం, మార్గశిర మాసం, అలాగే నెలగంట ముందు అనుపడం ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం. మరి ఈరోజు ఆ సందర్భంగా ఈ అమ్మవారు పండగ మహోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారు పండగ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారు ఆశీస్సులు పొందుతారని మరీ కోరుచున్నాం. ధన్యవాదాలు.